హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఆలుగడ్డ టమాటా కూర చేస్తున్నా. దాంట్లో ఆనియన్ కానీ మళ్ళీ గార్లిక్ కానీ అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయను, నార్మల్గా చేస్తా. ఇది మా అమ్మ చేసే స్టైల్. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా, కొన్ని ఆవాలు, జీలకర్ర అయ్యింది, కొంచెం మినపప్పు, పసుపు. ఇది కొంచెం ఫ్రై కానివ్వండి. ఇప్పుడు ఆలుగడ్డలు పొట్టు తీసి ఇంత ముక్కలు కట్ చేసుకున్నా. ఇది కూర కాబట్టి కొంచెం పెద్దగానే ఉండాలి. ఇవి ఒక 350 గ్రామ్స్ ఆలుగడ్డలు ఉంటాయి. కల్లేమాకు, కొత్తిమీర, ఇవి రెండు ఉన్నాయి దీంట్లో చూడండి. వేసి ఒకసారి మంచిగా కలిపేస్తాం. ఇది అట్లనే పెట్టినా కదా, కాలుతుంది. ఇది స్టీల్ స్పూన్ కదా, నేను మర్చిపోయి ఒక 2 నిమిషాలు అయినట్టుంది. ఫుల్ వేడిగా అయిపోయింది స్పూన్. లేవంగానే ఇట్లాంటి సురుకులు అంటుతాయి. అది కామన్ అయిపోయింది ఇక రోజు. అందరు ఆడవాళ్ళకి అంతే ఉంటుంది. వంట చేసే ఆడవాళ్ళనే కాదు, వంట చేసే వాళ్ళందరికీ రోజు ఎన్ని సురుకులు అంటుతాయో అసలు తెలియదు. అవి ఎప్పుడో మనకు నొస్తాయి కదా, అంటే అదే నొప్పి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది. ఇది ఎప్పుడు అంటిందా, ఇక్కడ ఎప్పుడు దెబ్బ తగిలిందా అని. అప్పుడు తెలియకపోయినా అప్పుడు ఎప్పుడుకో తెలుస్తాయి. అంత దీంట్లో ఉంటాం, ఆగంలా ఉంటుంది ఇక అంతే. అది ప్రతి ఒక్కరికి, నాకే అని కాదు. మంట చిన్నగా చేసి, అదే ఫ్లేమ్ చిన్నగా చేసి మూత ఇట్లా కొంచెం కరెక్ట్ వచ్చే మూత పెట్టండి. దీని కళ్ళేమాకున్నట్టు కరెక్ట్ వచ్చే మూత అయితే తొందరగా ఆలుగడ్డ ఉడుకుతుంది. 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి కలిపి చూస్తే ఇట్లా వచ్చి ఇక్కడ వరకు వచ్చింది అంటే అదే ఎంత మట్టుకి ఉడికిందా అని. కొంచెం ఇంకా టైం పడుతుంది బాగానే. మనం కుక్కర్లో వేస్తలేం కదా, గిన్నెలు వేస్తున్నాం కదా, కొంచెం టైం పడుతుంది. కానీ మీరు ఎప్పుడన్నా గమనించండి, కుక్కర్లో వేసిన కర్రీకి గిన్నెలు వేసిన కర్రీకి టేస్ట్ తేడా ఉంటుంది. ఇదే బాగుంటుంది అదే బాగుంటుంది అని చెప్తలేను నేను. రెండు వేరే టేస్ట్లు వస్తాయి. ఇవే ఐటమ్స్ దాంట్లో వేసినా అదొక టేస్ట్ వస్తాయి, ఇదొక టేస్ట్ వస్తుంది. ఎందుకు మరి నాకు అట్లా అర్థం కాదు, అట్లా ఎందుకు వస్తుందా అని. ఏమైగా చూడాలి అది ఎందుకు వస్తుందో. చూద్దాం ఒకసారి ఎంతవరకు ఉంటుందా. ఓకే, ఇప్పుడు ఫ్రై అయింది కదా ఆలుగడ్డ. ఇవ్వండి చూపిస్తాం, మీకు కనిపిస్తుంది ఇట్లా. సరే ఇగో ఇప్పుడు ఇవన్నీ 6 టమాటాలు ఉన్నాయి. 6 టమాటాలని కొంచెం చిన్నగా కట్ చేసిన, మరీ చిన్నగా ఏం లేవు, నార్మల్గా. ఒక టమాటాలు 8 ముక్కలు చేసిన. ఇప్పుడు ఇవి ఒకసారి మంచిగా కలిపేసి మళ్ళీ సేమ్గా మంచిగా టైట్గా ఉండే మూతనే, నేను ఇదే మూత పెడుతున్నా, మీకు చెప్తున్న మాటకి. టైట్గా ఉండే మూత పెట్టాలి, అప్పుడు టమాటా మంచిగా ఉడుకుతుంది. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు దీంట్లో మనం ఏం మసాలా వేయలేదు, అల్లం వెల్లిగడ్డ వేయలేదు, ఆనియన్ కూడా వేయలేదు కదా. జస్ట్ ఫ్లేవర్, ఒక మంచి అరోమా వస్తుంది. దానికోసమని ఇవి లవంగాలు, ఒక 2-3 లవంగాలు కొంచెం కల్వంలోకి ఇట్లా దంచిన, అంతే. దంచి వేసిన, ఓన్లీ స్మెల్ కోసం అంతే. సూపర్ స్మెల్ వస్తుంది లవంగం వేస్తే. ఏ కూరలో కూడా మీరు ట్రై చేయండి. అంటే అన్ని కూరల్లో వేయము, వంకాయ టమాటాల, ఆలుగడ్డ టమాటాల, క్యాప్సికమ్ల, అట్లాంటి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్లోను. కానీ ఏం స్మెల్ ఉంటుందంటే అబ్బబ్బా, కూర తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి. దానికోసం వేసిన. ఇది సేమ్ టు సేమ్ మా అమ్మ స్టైలే. మా అమ్మ ఇట్లే చేస్తుంది. కానీ నేను ఎంత చేసినా మా అమ్మ చేసేదానికి 99.999 రీచ్ అవుతా, కానీ ఆ 0.1% రీచ్ అవ్వను. అది ఓన్లీ మా అమ్మ చేస్తేనే వస్తుంది, నేను చేస్తే ఎప్పటికీ రాదు, నాకు తెలుసు అంతే. ఇప్పుడు ఆలుగడ్డ మంచిగానే, అంటే ఒక 70-80% ఆలుగడ్డ ఫ్రై అయింది. టమాటా కూడా కొంచెం ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. కూరకు సరిపోయే సాల్ట్ ఇప్పుడే వేసేస్తా, ఇంకా తర్వాత నేను వేయగా సరిపోయేంత వేసేస్తున్నా. ఒకసారి ఇది ఒక 1 మినిట్ మంచిగా కలపండి. ఆలుగడ్డ కొంచెం ఇరిగిపోయినట్టు అయినా ఏం కాదు, ఎందుకంటే ఇది ముద్ద కూరనే కాబట్టి. అంటే వాటర్ పోస్తాం కదా. కారం,
నేను మా అమ్మకి అంటుండే, మమ్మీ ఏందే నువ్వు ఏం వేయకుండా అంత టేస్ట్ వస్తుంది కూర, ఏముంటుంది అట్లా నేను చేస్తే అంత నీది ఇదే కూర నేను చేస్తే ఎందుకే ఆ టేస్ట్ రాదు అంటే, అదంతేనే, అది నీకు తెలియదే, నీ పిల్లలు నీకు అప్పుడు అది సేమ్ మాట అంటారు, మమ్మీ నువ్వేం చేస్తావే అంత మంచిగా వస్తుంది మేము చేసినా రాదని. అదంతే, ఒక్కొక్కరు చేస్తే ఒక్కొక్కటి వస్తుంది అంతే అని అంటుండే. నిజమే అది తెలుసా, కొన్ని మా నాన్నమ్మ చేసినట్టు నాకు రావు ఎంతన్నా చెయ్యి, కొన్ని మా పిన్నిలు చేసినట్టు రావు, అది అంతే. అది ఏం చేస్తారో నాకు అర్థం కాదు కానీ అది అట్లా ఉంటుంది అంతే. నెక్స్ట్ ధనియాల పొడి, ఇది కూడా ఒక్క నిమిషం కలుపుతున్నా, ఎందుకంటే వాటర్ పోసేస్తే మళ్ళీ ఈ ముక్కలకు పట్టుకోదని ఇప్పుడు ఒకసారి కలిపేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్, అంటే కావాల్సినంత ఎందుకు అంటున్నా అంటే కూర కొందరికి ప్లేట్లో పెట్టుకునేటట్టు ఉండాలి, కొందరికి అన్నం మీద పోసుకునేటట్టు ఉండాలి, కొందరు గట్టిగా చేసుకుంటారు, కొందరు వాటర్గా చేసుకుంటారు కదా, అందుకని మనకు కావాల్సినంత అన్న. మాకేమో ఆలుగడ్డ కూర ఇట్లా ఇట్లా ఏమంటారు, మేము ఊట అంటాం, మీరు గ్రేవీ అంటారు కదా నార్మల్గా స్టైలిష్, అట్లా గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇంకొంచెం నీళ్ళు పోస్తా, మళ్ళీ కొంచెం ఉడికేదాకంటే మళ్ళీ చిక్కగా అయిపోతుంది కాబట్టి. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళు అయితే అంటే సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి నన్ను, మానిటైజేషన్ తొందరగా చేసేసుకుంటా మీరు అందరూ హెల్ప్ చేస్తే. అందరూ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి, వీలైతే కామెంట్ పెట్టండి. అంటే నా వంటలు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేవని చెప్పండి, ఇట్లా ఎందుకు చేస్తావని అడగండి, ఇదే ఎందుకు వేసినామని అడగండి, ఏదో ఒకటి అడగండి. అడిగితే మీరు నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను గుర్తిస్తున్నారు, నేను మీకు తెలుసు, మీరు నాకు తెలియాలా అనే ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి అందుకే కామెంట్ పెట్టండి అని అడుగుతా. అసలు యూట్యూబ్ పెట్టిన ప్రతి ఒక్కరూ నాకు తెలిసి కామెంట్ పెట్టండి అని ఎందుకంటారంటే అందుకే నేను అనుకుంటున్నాను, నేనైతే అందుకే అడుగుతున్నా. మీరు కామెంట్ పెడితే నాకు అర్థమైపోతుంది, అబ్బా వీళ్ళకి నేను తెలుసు అంటే వీళ్ళు నన్ను గుర్తిస్తున్నారు అని ఒక ఫీల్, అంతే. ప్లీజ్ అండి కొంచెం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి, మీరు లైక్ చేస్తేనే కదా యూట్యూబ్ ఏంటంటే ఈ వీడియో బాగుంది వీళ్ళకి నచ్చింది అని ఇంకో నలుగురికి పుష్ చేస్తుంది, లేకపోతే ఇది ఏం వీళ్ళకి నచ్చలేదు ఇంకేం వీడియో నలుగురికి పుష్ చేస్తామని సపోర్ట్దాకా వదిలేస్తుంది, దానివల్ల నాకు లాస్ కదా. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేసేయండి ప్లీజ్. పల్లీల పొడి, ఇదిగోండి పల్లీల పొడి అని రాసుకున్నా చూసినట్టు దీని మీద, ఎందుకంటే నువ్వుల పొడి పల్లీల పొడి కొంచెం ఒకలాగుంటాయి కదా, అంటే సేమ్ ఉంటాయి కదా, అందుకని ఎప్పుడైనా మర్చిపోతానేమో అని చెప్పి రాసుకున్నా దాని మీద. పల్లీల పొడి వేసేసిన, కొబ్బరి పొడి అన్నిట్లో వేయను నేను, కొన్నిట్లలోనే వేస్తా కొబ్బరి పొడి. ఇది కూడా కొంచెం మంచిగా కలిపేసి మూతన్న పెట్టండి, పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంతా ఉడికిపోయినాయి, జస్ట్ ఈ వాటర్ కొంచెం ఈ ఆలుగడ్డ ఈ మసాలా అన్నిటిని అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు ఉడికిస్తున్నాం. ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు కారం ఏది పట్టినా వేసేయండి పర్లేదు. చెప్తా ఇది ఎట్లుందో, దీంట్లో ఏమైనా పడుతుందా, ఏం పట్టదు, నాది నేను మెచ్చుకోవడం కాదు కానీ సూపర్ ఉందబ్బా కూర. ఇది చపాతీ, ఒక్క నిమిషం నేను చెయ్యి కడుక్కొని. ఇది ఈ కర్రీ అన్నంలోకనే కాదు పూరికి కూడా బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, మనం రెడీమేడ్ పరోటా తెచ్చుకుంటాం చూడండి దానికి కూడా బాగుంటుంది, అన్నం అన్నిటికీ బాగుంటుంది. ఎందుకంటే కొన్ని కూరలు ఇట్లా సెట్ అవ్వవు కదా, అన్నంకే బాగుంటాయి అట్లా ఉంటుంది కదా, ఇది అట్లా కాదు, దేనికైనా బాగుంటుంది, దోశకు కూడా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేసిన, మీకు అందుకే చెప్తున్నా. నేను కొన్ని కూరలు అంట ఏమో నేను ఇప్పటివరకు ట్రై చేయలేదని, కానీ ఇది నేను ట్రై చేసిన, దోశకి ట్రై చేసిన, చపాతీకి ట్రై చేసిన, రెడీమేడ్ పరోటా ఉంటుంది కదా జస్ట్ కాల్చుకొని తినేది దానికి ట్రై చేసిన. ఇక మనం అన్నంకి అయితే రోజు తింటూనే ఉంటాం, అన్నం అనేది మన మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, మన మెయిన్ జీవన ఆధారం కదా, అది లేనిది మనకు నడుస్తుందా, అందుకే అన్నారేమో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. ఇది అన్నిట్లోకి బాగుంటుంది, సేమ్ నేను చెప్పినట్టుగా ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మసాలాలు లేకుండా మా అమ్మ స్టైల్లో చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మ పేరు చెప్తా మీకు, మా అమ్మ పేరు పుష్పలత, ఓకేనా. మా అమ్మ విషయం వచ్చింది కాబట్టి చెప్పిన. ఓకే, మన కర్రీ ఉడికిపోయింది, ఇంకా చాలు, ఇంకా బంద్ చేస్తా అంటే స్టవ్ ఆఫ్ చేస్తా, ఎందుకంటే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇవాళ మా వంట ఆలుగడ్డ టమాటా కూర. చూడాలా ఇంకేమైనా చారు ఏమైనా చేస్తా, లేకపోతే లేదు. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.